గోమాంసం అమ్మకందారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. యథేచ్ఛగా జాతరలలో సైతం గోమాంసాన్ని విక్రయిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కుమ్మర జాతరలో అక్రమంగా గోమాంసాన్ని విక్రయిస్తున్న యువకులను బీజేవైఎం కార్యకర్తలు పట్టుకున్నారు. కాగా గోమాంసం అమ్ముతున్న యువకులను బిజినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శశికాంత్, నళిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో కుమ్మర జాతర జరుగుతుంది. ఇక్కడ శివుడు వెలిసి ఉంటాడు. ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ముస్లిం సంబంధించిన యువకులు గోమాంసాన్ని యథేచ్ఛగా అమ్ముతారు. ఇక్కడ ఇది తెలుసుకున్న బీజేఎం కార్యకర్తలు స్థానికులతో కలిసి ఇక్కడ విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో ముస్లిం కార్యకర్తలు వీరిపై దాడికి దిగారు. ప్రధానంగా వారు ఎక్కడి నుంచి ఆ గోవును తీసుకొచ్చారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందా శశికాంత్? వీళ్ళు ఈ స్థానికంగానే నివసిస్తారు నందిని. అయితే దాడి చేసే సమయంలో ఆ గ్రామస్తులందరూ ఎక్కువ సంఖ్యలో రావడంతో వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది. వాళ్ళు వెనక్కి తగిన వెంటనే మన బీజేఎం కార్యకర్తలు గాని స్థానికులు గాని వాళ్ళని పట్టుకొని బిజ్జపల్లి స్థానిక పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. రైట్, థ్యాంక్ యూ.